బైబిల్‌లో మనం చూస్తే పరిచర్యను అర్థం చేసుకోవడానికి, పరిచర్య ఎలా జరగాలి లేదా ఎలా జరుగుతుంది అనే విషయాన్ని అర్థం చేసుకుంటూ మనం ఏం కావాలి, సేవకులు కూడా అంటే దేవుడు సేవకులను ఎలా వాడుకుంటారు, ఎట్లా వాడుకుంటారు, ఇది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దానికి సంబంధించి అపోస్తులు అపోస్తులుడు చేసే పరిచర్య ఏ విధంగా ఉంటుంది, దానికి సంబంధించిన విషయాన్ని అనేది నేను మీకు ఫస్ట్ నేనేం చేస్తాను, మీకు అర్థం చేయించడానికి ప్రయత్నం చేస్తాను. అర్థమవుతుందా? మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. సంఘ పరిచర్య సంఘ పరిచర్య వేరు అనా. సంఘం అంటే సేవ, అంటే సేవలో చాలా ఏముంటాయి, ఫేసెస్ ఉంటాయి. సేవ అంటే సేవలో ఏముంటుంది, ఫీల్డ్ లోకి వెళ్ళి, అంటే అక్కడ ఏమీ లేదు, సంఘము లేదు, విశ్వాసులు లేరు, ఎవరు లేరు, కానీ అక్కడికి వెళ్ళి ఏం చేయడం, సేవ చేయడం, అదొకటి. తర్వాత అక్కడ సంఘం స్థాపింపబడిన తర్వాత ఆ సంఘములో ఉండి సేవ చేయడం, అదొకటి. తర్వాత అక్కడ సంఘం ఉన్నా కూడా వేరు వేరు ప్రాంతాలకు వెళ్ళి సేవ చేయడం. ఇట్లా సేవ అనగానే అంతా ఒకటి కాదు. సంఘములు సేవలు ఏముంటాయి, ఏమంట భాగాలు అనేవి ఉంటాయి. కాబట్టి ఆ భాగాన్ని అర్థం చేసుకోవాలి. సేవలో ఏ పార్ట్ జరుగుతుంది అంటే, సేవ అనగానే ఇక్కడ సేవ జరుగుతుందంటే సేవ ఏం కాదు, అంతా ఒకటే కాదు. సేవలు ఎన్ని భాగాలు ఉంటాయి, రకరకాల ఏమిటో కేటగిరీలు ఉంటాయి, చిన్న చిన్న పార్ట్స్ ఉంటాయి. అందులో ఒకటి ఏంటంటే సేవ అంటే ఫీల్డ్ వర్క్ చేయడం. ఫీల్డ్ వర్క్ అంటే ఏంటి, అసలు సంఘమే లేదు, అక్కడికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసి, అక్కడ ఏంటి ఆత్మీయ పోరాటం చేసి అక్కడ సంఘం స్థాపించడం, అది సేవలో ఒక భాగం. ఆ తర్వాత స్థాపింపబడిన సంఘములు ఏం చేయడం, సేవ చేయటం. తర్వాత ఇలా చిన్న చిన్నగా ఏమైపోతుంది, అట్లా సేవలు రకరకాలుగా మనకి ఏమైతుంది అర్థం చేసుకోవాల్సింది. కాబట్టి సేవ అనగానే ఏం కాదు, వచ్చేసి కొంచెం వాక్యం చెప్పేసి చిన్నగా ఏదో చేసి అది కాదు. దాంట్లో సేవలో కూడా ఏముంటుంది. అందుకే ఇప్పుడు పలానా చోట ఏ రకమైన సేవ జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకు రూమ్ దగ్గర ఉంది, అక్కడ సేవ జరుగుతుంది. ఏం జరుగుతుంది, సంఘములో జరిగే సేవ జరుగుతుంది, ఫీల్డ్ వర్క్ జరుగుతలేదు అక్కడ. సంఘములో సేవ జరుగుతుంది, అంటే సంఘములో ఉన్న విశ్వాసులకు సేవ చేయడం జరుగుతుంది, ఫీల్డ్ వర్క్ జరగటం లేదు. ఫీల్డ్ వర్క్ జరగాలని, ఫీల్డ్ వర్క్ ఎక్కడ జరుగుతుంది, ఎక్కడ జరగాలి, బాలాజీ నగరే కావచ్చు, లేకపోతే కుక్కడపల్లి కావచ్చు, లేదా ఎక్కడ కావచ్చు. ఇదేంటంటే ఫీల్డ్ వర్క్ అంటే బాలాజీ నగర్లో ఏంటంటే వాళ్ళ త్రూ మనం ఏం చేస్తున్నాం, అక్కడ ప్రార్థన స్టార్ట్ చేసి అక్కడ ఫీల్డ్ వర్క్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అక్కడ కూడా ఏమైతుంది, అక్కడ కూడా దేవుడు బాలాజీ నగర్ లో కూడా కొంతవరకు ఏమైతుంది, మనకు ఒకటి వారం అనేది కొంచెం తెరిచాడు కాబట్టి అక్కడ మనం అట్లా వెళ్ళిపోతాం. ఇక్కడ కూడా ఒక చిన్న కుటుంబం దీన్ని పట్టుకొని మనం ఏం చేస్తాం, ఫీల్డ్ వర్క్. కాబట్టి సేవ మేజర్ గా ఏం కావాలి, డివైడ్ చేసి మేజర్ గా చక్కగా అర్థం చేసుకోవాలి. సేవ ఎక్కడ ఏ రకమైన సేవ జరుగుతుంది అనేది ఏం కావాలి, కనీస అవగాహన అనేది ఉండాలి. సేవ జరుగుతుంది అంటే అన్ని చోట్ల ఏం కాదు, ఒకే రకమైన సేవ జరగదు. అర్థమవుతుందా? అందుకే సేవలో ఏముంది, ఒకటి ఫీల్డ్ వర్క్. ఫీల్డ్ వర్క్ అంటే ఏంటి, ఒక మైదానంలోకి పోవడం, అంటే ఏం లేదు, ఏమి లేదు అక్కడ, సంఘం లేదు, విశ్వాసులు లేరు, ఎవరు లేరు. అక్కడికి వెళ్ళి దేవుడు అక్కడికి పంపించినప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ ఏం చేయాలి, ప్రార్థన చేసి అక్కడ ఏం చేయాలి అనా, ఆత్మల కోసం కన్నీళ్ళు కాచి ఆత్మలను ఏం చేయాలి, దేవుళ్ళలోనికి నడిపించాలి. అది ఫీల్డ్ వర్క్, అది సేవలో ఒక భాగమే. అది ఏంటంట మొదట చేసేటువంటి పని. తర్వాత రెండవది ఏంటిది, సంఘంగా స్థాపింపబడిన వారి మధ్యలో సేవ చేయడం. అర్థమవుతుందా? ఇప్పుడు ఎక్కడ ఏ రకమైన సేవ జరుగుతుంది అనేది ఏం కావాలి, మనకు అర్థం కావాలి, అర్థం చేసుకోవాలి. అర్థమైందా? మంచిగా అర్థమైంది. ఇది మళ్ళీ ఒకసారి చెప్పాలా అనా? అర్థమైందా? మళ్ళీ ఒకసారి చెప్పాలా? చెప్పండి, ఏదో ఒకటి గట్టి చెప్పండి. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే సేవ అనా, సేవ అనేది ఏమంటారు, రెండు రకాలు, రెండు అనొచ్చు, లేదా ఇంకా దాన్ని ఇంకా మనం చూసుకుంటూ పోతే ఏం కావచ్చు, టైప్స్ అనా, 2 టైప్స్. ఇక్కడ మనం చూస్తే ఒకటి ఏంటంట, ఫీల్డ్ వర్క్. ఇది బేసిక్ గా స్టార్టింగ్ లో చేసేటువంటి పని. రెండవది ఏంటంటే చర్చ్ వర్క్. ఇది
తర్వాత సంఘం స్థాపింపబడిన తర్వాత చేసేటువంటి సేవ. సేవ విధానం మంచిగా అర్థం చేసుకోండి. ఇక్కడేముంది, సేవలో కొంత రకరకాలుగా సేవ ఉంటుంది. ఏ సమయంలో ఎక్కడ ఏ రకమైన సేవ జరుగుతుంది అనేది ఏం కావాలి, తెలుసుకోవాలి. విశ్వాసం అడ్డదిడ్డంగా మనం ఏంటంటే ఏదో విన్నాం చేసినాం ఏదో అట్లాంటివి కాదు. సేవ గురించిన అవగాహన ఉండాలి, వ్యక్తిగత జీవితాన్ని గురించిన అవగాహన ఉండాలి. తర్వాత ఇట్లా ఒక్కొక్క దానికి ఒక అవగాహన అనేది ఉంటేనే ఆ విశ్వాసం ఏం చేయగలుగుతాడు, ముందుకు పోగలుగుతాడు. లేదంటే విశ్వాసం గురించి ఏదో కొంత నాలెడ్జ్ ఉండి సేవ గురించి నాలెడ్జ్ లేకపోతే సేవలో సహకారం చేయలేడు. సేవ అంటే ఏంటో తెలియనప్పుడు సేవలో ఏమొస్తాడు, ఏం చేయగలుగుతాడు, వచ్చి ఏం చేయలేడు. అందుకే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సేవ విధానాన్ని మనం చూస్తే మేజర్ గా చూస్తే టూ టైప్స్ అన్నట్టు. 2 టైప్స్ లో ఇక్కడ ఏంటంటే మొదటిది ఏంటిది, ఫీల్డ్ వర్క్. ఫీల్డ్ వర్క్ లో మనం చూస్తే ఏం లేదు, ఇక్కడ సంఘం లేదు, విశ్వాసం లేరు, ఏమి లేదు. ఇక్కడ మనం ఏం చేస్తున్నా, ఇక్కడ మైదానంలోకి వెళ్తున్నాం అన్నట్టు. ఇక్కడ అంత అన్యులు ఉంటారు. కొన్ని సార్లు కొన్ని సందర్భాలలో దేవుడు ఆ ప్రాంతంలో ఒక విశ్వాసిని ఇస్తాడు. ఒక సంఘం, ఒక కుటుంబము, ఒక విశ్వాసం ఎవరో అక్కడ ఉంటారు. ఇప్పుడు వీళ్ళ ద్వారా ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఫీల్డ్ వర్క్ అనేది చేస్తున్నాం. ఫీల్డ్ వర్క్ అంటే ఏంటి, అది ఎలా ఉంటుందో తర్వాత నెమ్మదిగా ఫస్ట్ ఇది అర్థం చేసుకుంటే, ఇక్కడ ఈ ప్రాంతం అంతటిని మనం ఏం చేసుకున్నాం, ఫీల్డ్ వర్క్ చేస్తున్నాం. ఇది ఒక రకమైన సేవ. రెండవది ఏంటిదంటే, ఆల్రెడీ సంఘం ఏమైపోయింది, స్థాపింపబడింది. ఇక్కడ ఆల్రెడీ ఒక 20 మందో 30 మందో లేదా 40 మందో విశ్వాసులు అనే వాళ్ళు ఉన్నారు. ఆ ఉన్న విశ్వాసులకు ఏం చెప్పాలి, వాక్యం చెప్పి ఏం చేయాలి, వాళ్ళను బలపరచాలి. వాక్య సేవ అంటారు, వాక్య పరిచర్య అనవచ్చు. అంటే వాక్యం చెప్పి వారిని ఏం చేయాలి, బలపరచటం అనేది జరుగుతుంది. సేవలో మేజర్ గా మనం చూస్తే 2 టైప్స్ ఉంటాయి మేజర్ గా. మొదటిది ఏంటిది, ఫీల్డ్ వర్క్. ఫీల్డ్ వర్క్ అంటే ఏంటిది, సంఘమేమి లేదు అక్కడ, కాకపోతే అక్కడ ఎవరో ఒక ఆత్మ, ఏదో ఒక ఆత్మ కొత్తగా రావటమో లేదా కొంత అటు ఇటుగా ఉన్నటువంటి ఆత్మ, ఎవరో ఒక కుటుంబమో ఆత్మనో ఎవరో ఉంటారు. వాళ్ళ ద్వారా ఏమైపోతుంది, అక్కడ సేవ అనేది అక్కడ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళ త్రూ అక్కడికి వెళ్ళి అక్కడ ఫీల్డ్ వర్క్ చేసి, అక్కడ ఉన్న ఆత్మల కోసం ప్రార్థన చేసి, అక్కడ ఉన్నటువంటి దుష్టాత్మలతో పోరాటం చేసి, అక్కడున్న కష్టపడి మూల్యం చెల్లించి ఇక్కడ ఏం చేయడం జరుగుతుంది, సంఘం స్థాపించడం అనేది జరుగుతుంది. దాన్ని ఫీల్డ్ వర్క్ అంటే, ఎప్పటి వరకు, సంఘం స్థాపింపబడేంత వరకు ఇక్కడ ఏం జరుగుతూనే ఉంటుంది, ఫీల్డ్ వర్క్, మైదానంలో పని చేయడం అన్నట్టు, ఒక పొలంలో పని చేసినట్టు, రాళ్ళు రప్పలు తీసేయడం, తర్వాత దున్నటం, తర్వాత ఇట్లా ఏదైతుందో ఆ రకమైన పని. అయితే ఇక్కడేముంది, ఆల్రెడీ ఏమైపోయింది, సంఘం స్థాపింపబడింది. ఆ సంఘములు ఎవరున్నారు, 20, 30, 40, 50, 100 ఎంతో మంది ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్తున్నా, వాక్యం చెప్తున్నా, వాక్య పరిచర్య అంట, అదొక సేవ భాగం. కాబట్టి ఇప్పుడు సేవ ఎక్కడ, ఏ రకమైన సేవ జరుగుతుంది అనేది ఏం కావాలి, అవగాహన ఉండాలా వద్దా? ఉండకపోతే ఏం కాదు, సేవలో సహకరించడానికి. ఇప్పుడు ఇక్కడ ఈ రకమైనప్పుడు చాలా మంది సేవలో సహకరించాలి. నువ్వు ఏ రకమైన సేవలో సహకరిస్తావు, ఏ విధంగా సేవలో సహకరిస్తావు, ఇప్పుడు ఈ రకమైన సేవలో సహకరించడం అంటే ఏంటి, సంఘంలో కార్పెట్లు వేయడం, లేదా మన తబలాలు కొట్టడం, లేకపోతే కాంగో కొట్టడం, బైబుల్ చదవటం, పాటలు ఎత్తడం, తర్వాత ఇంకేం చేయడం, ఏదైనా వచ్చిన వాళ్ళకు నీళ్ళు అందించడం, లేదా బయట చెప్పులు సరిగ్గా పెట్టడం, లేకపోతే ఇవన్నీ టేబుల్ వేయటం, ఇదంతా దేనికి సంబంధించింది, సంఘ పరిచర్యలో భాగం. అంటే ఇక్కడ ఏమైతుంది, ఒక రకమైన సేవలో వీళ్ళు ఏమైతున్నారు, సహకారం ఇస్తున్నారు, సహకారంగా ఉంటున్నారు అనేది ఇక్కడ మనం చెప్పవచ్చు. అంతేనా? రెండవది ఏంటిది, ఫీల్డ్ వర్క్. ఫస్ట్ది ఫీల్డ్ వర్క్ లోకి పోతే అక్కడ ఏ రకంగా సహకారం ఇస్తాం, వీడే అక్కడ ఏ రకంగా సహకారం ఇస్తా, ఫీల్డ్ వర్క్ లో ఏ రకంగా సహకారం ఇస్తా, నాకేం తెలుసు ఏ రకంగా సహకారం మీరు ఎట్లా చెప్తే అట్లా, అదేనా?
చెప్పండి. ఫీల్డ్ వర్క్. ఇప్పుడు ఇక్కడ ఫీల్డ్ వర్క్ జరగాలి. ఏం సహకారం చేస్తారు? ఏ రకంగా సహకారం? ఇంకా ఇంకా సంఘములో సహకరించడం అంటే ఏంటో చెప్పేసిన. ఆల్మోస్ట్ ఆ రకమైన సహకారం ఎంతో కొంత మీరు అందిస్తున్నారు. ఓకే, దానికి స్తోత్రం. కానీ ఫీల్డ్ వర్క్, కొత్త వర్క్లోకి వెళ్ళినప్పుడు, కొత్త ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు అక్కడ మనం ఏ రకంగా సహకారంగా ఉండాలి? అంటే ఏ రకంగా మన వంతు చేయగలుగుతాం? అక్కడ ఏం లేదు, అప్పుడు ఏం చేయగలుగుతాం? ఎట్లా? ఇంకా ఇంకా ఆలోచన చేయండి. ఇంకేమన్నా బయటకు వస్తేమో చూడండి. పుష్పకి అయితే ఏం చెప్తలేదు. చెప్పండి, ఏ రకంగా సహకారం? ఇప్పుడు నేను ఇప్పుడు మన మధ్యలో ఈ 2 రకాలు జరుగుతున్నాయా, ఒకే రకంగా జరుగుతుందా? ఆ మాత్రం క్లారిటీ వచ్చిందా? కరెక్ట్ చెప్తున్నా లేకపోతే ఏమన్నా అటు ఇటు చేసి ట్విస్టింగ్లు ఏమన్నా ఏం లేవు కదా? ఇప్పుడు ఇవి కరెక్ట్ జరుగుతుందా? మన దగ్గర ఏ రకమైన పరిచర్య ఉంది? 2 రకాలు ఉన్నాయి అనా? ఇది ఒక రకమైంది, అదొక రకమైంది అనా? ఇప్పుడు మనకు ఎక్కువ ఏది ఉంది? ఏ రకమైన సేవ ఉంది ఎక్కువ? అది ఎక్కువ ఉందా, ఇది ఎక్కువ ఉందా? ఎక్కువ ఏది ఉంది? సంఘపరమైనది ఎక్కువ ఉందా? ఇప్పుడు ఎక్కువ ఉన్నది ఏంటిది? ఫీల్డ్ వర్క్ ఎక్కువ ఉన్నాయి. విశాఖపట్నంలో ఫీల్డ్ వర్క్ చేయాలి, కుకట్పల్లిలో ఫీల్డ్ వర్క్ చేయాలి, బాలాజీనగర్లో ఫీల్డ్ వర్క్ చేయాలి, ఇంకా పార్సిగుట్టలో ఫీల్డ్ వర్క్ చేయాలి, ఇంకా దేవుడు ఇంకెక్కడ కొత్త ప్రాంతాన్ని పంపిస్తే అక్కడ కూడా ఫీల్డ్ వర్క్. కానీ సంఘపరమైన సేవ జరిగింది ఎన్ని చోట్ల? మేడ గదిలో జరుగుతాయి అంతే. ఆదివారము ఎప్పుడో ఒకసారి బైబిల్ క్లాస్కి వస్తాం, బైబిల్ క్లాస్ నడుపుతాం. సంఘపరమైన పరిచర్య ఎన్ని చోట్ల జరుగుతుంది? ఫీల్డ్ వర్క్ జరగాల్సింది ఎన్ని చోట్ల ఉంది? ఏది ఈజీ? ఇది ఈజీయా, ఇది ఈజీయా? పొలంలోకి వెళ్ళాం, పొలంలోకి వెళ్ళి పొలాన్ని దున్ని రాళ్ళు రప్పలు తీసి తర్వాత అన్ని విధాలుగా చేసి మళ్ళీ దాంట్లో విత్తనాలు వేసి నీళ్లు పోసి అంటే అన్ని రకాలుగా చూడటం అదొక కష్టం. ఆల్రెడీ పొలం పెరిగిపోయింది, ఆల్రెడీ పెద్దగా వచ్చేసినాయి. దానికి ఏం చేయడం, పైకి పోయి ఇట్లా మందు కొట్టేసి ఏం చేయడం, చిన్నగా ఏదో ఎరువు వేసి ఏదో చేసి మొత్తానికి ఇంకా కష్టం ఎక్కువ ఎందులో ఉంటది? ఈ రోజు చాలా మంది దేంట్లోనే ఎక్కువ ఉండాలనుకుంటారు, దీంట్లో. ఎందుకంటే అది చాలా ఈజీ, చాలా ఈజీ. ఏంటంటే ఇప్పుడు పాస్టర్ ఏంట, నేను ఇట్లున్నా కొంచెం, ఇప్పుడు వయసు కొంచెం పెరిగింది కాబట్టి ఏమంట, వయసు ఎట్లుండే, నేను కొంచెం స్కెచ్ ఏది అనేసరికి వీళ్ళు ఇట్లా అందిస్తారు. ఓ వెరీ గుడ్ అనా, నేను సహకారిని. ఏం సహకారి? స్కెచ్ పెన్లు అందించే సహకారిని, వైట్ బోర్డుని పెట్టే సహకారిని, చైర్లు వేసే సహకారిని, సాపలు పరిచే. అందుకే ఈరోజు చాలా మంది ఏ సహకారాన్ని బట్టి సంతోషపడతారు? చర్చిలో జరిగే ఈ సహకారాన్ని బట్టి సంతోషపడతారు. అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఏది ఎక్కువ ఉంది మనకు? దాదాపు 4 చోట్ల ఫీల్డ్ వర్క్ చేయాల్సిందే. ఫీల్డ్ వర్క్ చేయాల్సింది అది ఉంది, ఇదేమో ఒకటే చోట అనా? కాబట్టి ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి, ఏం అర్థం చేసుకోవాలి? విశ్వాసం ఫీల్డ్ వర్క్ చేయటంలో ఏం కావాలి? ముందుకు రావాలి. దేనికి? ఇదేమో అన్నిటికీ ఏముంటది? ఇప్పుడు ఈ పరిచర్య చేయటంలో ఏముంటది? అన్ని కంఫర్ట్స్ ఉంటాయి. ఉండవా? ఇప్పుడు ఫ్యాన్ కిందనే ఉండాలా, సాపలు పర్వాలా?
ఫ్యాన్ కిందనే ఉండాలా, నీళ్లు పంచాలా, ఫ్యాన్ కిందనే ఉండాలా, ఏం చేయాలి, చేపలు తీయాలి, ఫ్యాన్ కిందనే ఉంటే అన్ని నీకు ఏమైపోయింది, ఇంట్లోనేనా, ఓకేనా. అదే ఫీల్డ్ వరకు పోతే ఫ్యాన్ ఉండదు, చెమటలు కారుతూ ఉంటాయి, అయినా నడుస్తూ ఉండాలి. తర్వాత ఏం చేయాలి, ఆ ప్రాంతాన్ని పోవాలి, ఆ చెట్టు కింద ఉండాలి, దాహం వేస్తుంది కానీ నీళ్ళు దొరకవు టైంకి, అయినా రకరకాల ఏమవుతుంది, వాటన్నిటినీ ఏం కావాలి, భరించుకుంటూ ఏం చేయాలి, ఫీల్డ్ వర్క్ లో ముందుకు పోవాలి. మన పరిస్థితి ఎట్లా ఉంది, మన పరిస్థితి ఎట్లా ఉంది, మనం దేనికి ఎక్కువ ఓట్లేస్తాం, ఫస్ట్ దానికే సెకండ్ దానికే, దానికి ఎక్కువగా ఫస్ట్ దీనికి ఎక్కువ పోటీ ఉంటుంది, దానికి ఎక్కువ పోటీ ఉండదు, దీనికి ఎక్కువ పోటీ ఎందుకు, ఎందుకంటే నేను పాట పాడతాను, నేను పాడతా పాట, ఎందుకంటే ఫ్యాన్ కింద ఉండి ఎవరైనా పాడతారు. అదే ఎండలో పోయి పాడమను గొంతులు ఆరిపోతాయి, అమ్మో నేను పాడలేను, నాకు చెమటలు వచ్చేస్తున్నాయి, పాట పాడలేను. అది ఫ్యాన్ కింద ఉంటే పెద్దగా వస్తుంది, గంభీరంగా వస్తుంది, పాట దీర్ఘాలు కూడా వస్తాయి అనుకుంటా. అదే బయటికి పోయినా పాడమంటే ఏమంటారే, ఇక వీళ్ళు ఏమంట కుక్క మూలికి నడుము కుక్కు 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 అన్నట్టు ఏమైపోతుంది, వాళ్ళకి ఏముంటదు, వీళ్ళకేమో జానే ఉండదు, ఎందుకంటే ఎండకి ఏమైపోయింది, ఉన్న ప్రాణం అంతా పోయినట్టు అయింది. అదే అందుకే ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, అందుకే ఎక్కువ పోటీ దేనికి, ఈ పరిచర్యలో సహకారం అందేమంటే నెంబర్ 1 ఫస్ట్ నేనే అనా. ఇందులో ఏముంటది, గుర్తింపు ఉంటది, అక్కడికి పోతే ఏముండదు, గుర్తింపు ఉండదు, ఇక్కడ ఏముంటది, గుర్తింపు ఉంటది. ఇప్పుడు చూడండి, వినయ్ తీసుకొని పాడు మైక్ పట్టుకొని అని పాడేసరికి అందరూ అబ్బా వినయ్ ఏం పాడినావు అబ్బా, మస్తు పాడినావు అబ్బా, నెక్స్ట్ టైం కూడా నువ్వే పాడబ్బా అంటారు. అనగానే ఈయన కూడా ఏమంటారు, అబ్బా ఏదో బాగుందని ఇక బాత్రూమ్ లో పోయినా ఇంట్లో పోయినా ఇక స్టార్ట్ చేస్తాడు. ఎందుకంటే ఏం కావాలా నానా, ఏం కావాలి, అందరూ తారీఫ్ అవుతుంది, అందరు మెచ్చుకుంటారు, అబ్బా ఏం బాడినావు అబ్బా వినయ్ ఏం బాడినావు, అరే రే మంచి కంఠస్వరం నీకుంది, దేవుడు మంచి కంఠస్వరం ఇచ్చింది అనేసరికి వీళ్ళుగా సవరించుకుంటారు. ఎందుకంటే ఏం కావాలి, ఇక వీళ్ళు తీసుకునే జాగ్రత్తలు అంతా ఇంత ఉండవు ఇక, అనా గుర్తింపు ఉంటుంది. బైబిల్ చదవడానికి కూడా ఏముంటది, మంచి గుర్తింపు ఏమంటారు, బైబిల్ చదివేసరికి అరే మంచి చదవనన్నా, మంచి చదవను అక్క అనేసరికి వీళ్ళు కూడా ఏమంటారు, అరే అవునా తమ్మి ఇంకోసారి చూడు ఇంకెట్లా చదువుతుంది చూడు, ఈసారి మాత్రం ఇంకా ఇంప్రూవ్ చేసి చదువుతా, ఇంకా ఇంప్రూవ్ చేస్తా అనుకుంటే వీళ్ళు ఏం చేస్తారు ఇక బైబిల్ అనా. అందుకే ఎక్కువగా పోటీ దీనికే ఉంటది, ఎక్కువగా దేనికి ఆసక్తి కూడా దేనికే ఉంటది, చర్చ్ యాక్టివిటీస్ కి అనా. కానీ నిజముగా ఆత్మల గురించిన భారం ఉంటే ఏమంటా ఫీల్డ్ వర్క్ వస్తా అనా. పాస్టర్ ఎక్కడ కొత్త ప్రాంతానికి పోయినప్పుడు ఆ కొత్త ప్రాంతంలో ఏం చేయాలి, ఫీల్డ్ వర్క్ చేయడానికి వీళ్ళు కూడా ఏం చేస్తారు అనా. ఏది చెప్పండి, ఈరోజు మనసులో ఏది ఉంది చెప్పండి యథార్థంగా. ఫీల్డ్ వర్క్ నేను అడిగినప్పుడు చెప్తావు నీకైతే గాని ఇక్కడ ఏమంట, ఇప్పుడు ఫీల్డ్ వర్క్ చేయడానికి ఏమంటా చెప్పాలా, ఫీల్డ్ వర్క్ చేయడానికి ఏం కావాలి, ఆత్మల భారం కావాలి. ఇక్కడేమో ఏం లేదు, ఆత్మల భారం అవసరం లేదు, ఏమో మామూలుగా ఏముంది అంత ఉన్నట్టుగానే ఏం చేసుకుని పోవాలి. నలుగురు మధ్యలో చేయటం పెద్ద విషయము. అందుకే ఈ రోజు నుంచి ఏం చేయాలంట, ఏం చేయాలి, ఫీల్డ్ వర్క్ చేయడానికి ఏం కావాలి, ఆత్మల భారం కావాలి. తర్వాత ఏం కావాలి, పాస్టర్కి ఏం కావాలి, సహకారులు అంటే ఒక టీమ్గా ఏం కావాలి, ఏర్పడి ఏం కావాలి, ఎక్కడికి వెళ్ళాలి అన్నా, పాస్టర్ గారు మీరు వాక్యం చెప్తే ఏం చేయాలి, నేనేం చేస్తా మైక్ పట్టుకుంటా అని చెప్పి మైక్ పట్టుకుని ఏం చేయాలి. మేము అక్కడ జమ్మూలో అటు సైడ్ మేము ట్రైనింగ్ లో ఉన్నప్పుడు మమ్మల్ని ఆ వ్యాన్ లో పంపించేది మధ్యాహ్నం పూట, అన్నం తిన్న తర్వాత మధ్యాహ్నం పోవాలి, నిద్ర లేదు, పోవాలా. పోతే మేము ఏం చేయాలి, పోయేటప్పుడు వాళ్ళు ఏం చేసేది, ఇంత పెద్ద ఇట్లాంటిది స్పీకర్, కొంచెం అది గుర్తుకు లేదు ఏ టైప్ ఉందో కానీ ఇట్లాంటి కొంచెం స్పీకర్ ఉంటే నేను హైట్ ఉన్నా అనేసి నాకే అందించేదాన్ని, నువ్వు హైట్ ఉన్నావు కదా నువ్వు పెట్టుకో అనేసరికి నేను ఇక్కడ పెట్టుకునేది ఇట్లా
ఇట్లా నెత్తి మీద పెట్టుకొని ఇట్లా ఏం చేసేది, వాళ్ళే వెనుక్కుండి వాళ్ళు చెప్తా ఉండేది వాక్యం, నేను ఇటు తిప్పేది ఏం చేసేది. అది సహకారం. ఎక్కడ? ఫీల్డ్ వర్క్ లో. అవునా? తర్వాత అట్లా పోతుంటే ఏమైతుంది, తర్వాత ఏమంట ఇట్లా అంటే ఫీల్డ్ లో వచ్చేటువంటి ప్రతి విధమైన ఛాలెంజెస్ ని, ప్రతి విధమైన ఏవైతే పరిస్థితులు ఉంటాయో వాటిని ఎదుర్కొంటూ ఏం చేయాలి, సహకారం అందించేదాన్ని అసలు శిశులైన సహకారం అంటారు. ఆత్మల భారం ఎవరికైతే ఉంటుందో వాళ్ళే ఆ పని చేయగలరు. అందుకే ఈ రెండు రకాల దాంట్లో మొదటిగా మనకు ఏం కావాలి, ఏది ఎక్కువ ఇప్పుడు అవసరం అని, ఏ వర్కర్స్ కావాలి, చర్చ్ వర్కర్స్ కావాలా లేదా ఫీల్డ్ వర్కర్స్ కావాలా? చర్చ్ వర్కర్స్ కావాలనేసరికి ఇప్పుడే అప్లికేషన్ రెడీ కదా, నేను చర్చ్ లో ఏదంటే అది చేయడానికి రెడీగా ఉన్నాను. కానీ ఫీల్డ్ లో ఏదైనా చేయడానికి, ఫీల్డ్ వర్క్ చేయడానికి, అందుకే ఈరోజు ఇది ఇంతవరకు ఇది అర్థమైందా? ఇప్పుడు అపోస్తలత్వం అంటే అపోస్తలునికి ఉన్నటువంటి సేవా విధానాన్ని మనం ఏం చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. అంటే అపోస్తలుడు, ప్రవక్త, తర్వాత మన ఇవాంజలిస్ట్ అంటే సువార్థికుడు, ఇట్లా అంటే ఒక్కొక్కరు సేవను దేవుడు ఏ విధంగా సేవలో వారిని వాడుకుంటాడు అనేది మనకేం కావాలి, తెలియాలి. అర్థమైందా? అందుకే ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి, ఇది చక్కగా అర్థం చేసుకోవాలి. ఇందులో ఎటువంటి రాంగ్ ఇంటెన్షన్ లేదు. అర్థమైందా? నేను అపోస్తులను గురించి చెప్తున్నా కదా అనేసి నేను అపోస్తులను చెప్పుకొని తప్పు కొట్టుకునే చీప్ మెంటాలిటీ నాది. కాకపోతే ఎందుకో ఇక్కడ కూర్చున్నసరికి అపోస్తులని యొక్క సేవ విధానాన్ని మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో దేవుడు నాకు ఆలోచన ఇచ్చిండు. కాబట్టి సరే ఆ రకంగా మనం పోతున్నాం. అర్థమవుతుందా? దేవుడు నడిపింపుని బట్టి. అందుకే ఇది మళ్ళీ చెప్తున్నాను, చీప్ ఏమంట నేనేదో అది ఇది అని నా గురించి చెప్తలేను, సేవ విధానాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అంతేగాని ఏం లేదు ఇందులో. ఇట్లా పెట్టుకొని అంట అపోస్తులుడు ఇట్లాంటి చీప్ మెంటాలిటీ నాది. దేవుడు నాకు కన్ఫర్మ్ చేసినప్పుడు నేను ధైర్యంగా చెప్పుకుంటా, నాకు ఇంకా దేవుడు ఆ విషయంలో కన్ఫర్మ్ చేయలేదు, అతి యోగ్యత నాకు లేదని నాకు 100% తెలుసు. అందుకే నేను కొన్నిసార్లు సుమాక నేను మాట్లాడుకునేటప్పుడు కొన్నిసార్లు ఏమంటే సామెల్ పాస్టర్ వెళ్ళిపోయి నాకు ఎందుకు మంచి సేవకులు నిలబడలేదు, పలానాది అని ఏడుస్తూ ఉంటాను. చాలా బాధపడుతూ ఉంటాను. నైట్లో పనుకునేటప్పుడు మాట్లాడుకుంటే ఎప్పుడు ఈ దేవుని విషయాలు మాట్లాడుతూ ఉంటాను. మాట్లాడినప్పుడు కొన్నిసార్లు ఆమె ఏమంటుంది అంటే నువ్వే కావచ్చు అంటే, నేనంట ఉక్కో నేను ఎందుకైతే నాకు అంత సీన్ లేదు, ఇంకోసారి అట్లా అనక అది అని నేను కోపం చేస్తాను. ఏమో నువ్వే కావచ్చు అని అంటే, ఎందుకంటే సామెల్ పాస్టర్ వెళ్ళిపోయిన తర్వాత అలాంటి బలమైన సేవ ఎక్కడ కనిపించట్లేదు. కొంత కనిపిస్తుండొచ్చు కానీ అది సరైన ఏం కాదు, ఎంత కనిపించాలంత లేదు. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళకి సేవ భారం అంటే సేవ విధానం పూర్తిగా తెలియదు కాబట్టి కనిపించే సేవ అదే పర్ఫెక్ట్ అనుకుంటారు, అదే ఫుల్ సేవ అనుకుంటారు. అట్లా కాదు, చాలా ఉంది సేవ అంటే అసలు మామూలుగా కాదు, చాలా గంభీరంగా జరగాలి సేవ. కాబట్టి నేను ఎందుకు ఆ విషయాన్ని చెప్తున్నా అంటే, ఇక్కడ మన డబ్బు ఏదో కొట్టుకోవడానికి నేను ఈ మాట చెప్తాను. కాకపోతే సేవ విషయం వచ్చింది కాబట్టి, మన ఫీల్డ్ వర్క్ విషయంకి వచ్చింది కాబట్టి, అపోస్తులుడు ఏ విధంగా ఫీల్డ్ వర్క్ చేస్తాడు, ఆ ఫీల్డ్ వర్క్ లో ఏ విధంగా కష్టపడతాడు, అర్థమవుతుందా? అది నేను చెప్తాను. అర్థమవుతుందా? మళ్ళీ నా కోసమే చెప్పుకున్నాను, మళ్ళీ ఏం కావద్దు, మళ్ళీ దాని తప్పు పడుతుంది. నాకు దేవుడు ఇప్పటి వరకు నువ్వు అపోస్తులుడు అని చెప్పలేదు, ఆ కన్ఫర్మేషన్ అనేది నాకు రాలేదు. అదొకటి. ఇంకోటి, నాకు అంత యోగ్యత నాకు లేదని నాకు తెలుసు. ఇంకా ఇదే గొప్ప, ఒక సేవకునిగా ఉండి దేవుని సన్నిధిలో దేవుని మాటలు చెప్తుందండి, అదే గొప్ప. దానికి మించిన ధన్యత ఇంకేముంది చెప్పు? ఇంకా దీనికి మించి ఏదో ఆశించి లూసిఫర్ కావటం నాకు ఇష్టం లేదు. చాలు ప్రభు, ఎక్కడైతే పెట్టినో అక్కడే నమ్మకంగా ఉంటే చాలు, అంతే. నేను అపోస్తులను అయిపోవాలని ఎప్పుడూ ప్రార్థన చేయలేదు, నేను ప్రవక్తను అయిపోవాలని ఎప్పుడూ ప్రార్థన చేయలేదు, నేను అన్ని సంఘాలు కట్టాలి అనా, నేను ఇంతమంది విశ్వాసులకు పాస్టర్ కావాలి, ఇట్లాంటి ప్రార్థనలు ఎప్పుడూ నేను చేయలేదు. ఒకటే మాట, ప్రభు నశించిపోతున్నాయి, ఆత్మలు నశించిపోతున్నాయి, రక్షించమని ప్రార్థన చేస్తాను. అది నా ద్వారా కావచ్చు, ఇంకెవరి ద్వారా రక్షించని, ఆత్మలు రక్షింపబడాలి చాలు. నేనే రక్షిస్తే, నేనే వాక్యం చెప్పి నేనే ఏం కావాలి వాళ్ళు బాప్టిజం ఇస్తే రక్షింపబడతారని కాదు కదా. రేపు వినయ్ పాస్టర్ కావచ్చు, ఆయన ద్వారా 10 మందిని దేవుడు రక్షించవచ్చు, చాలు.
అర్థమవుతుందా? అట్లా అందుకే ఈరోజు ఇప్పుడు ఇది అర్థమైందా? అందుకే మళ్ళీ చెప్తున్నా, ఫీల్డ్ వర్క్ విషయం వచ్చింది కాబట్టి అపోస్తులుడు ఏ విధంగా ఫీల్డ్ వర్క్ చేస్తాడు, అపోస్తులనుకున్న ఫీల్డ్ వర్క్ విషయంలో అపోస్తులనుకున్న భారం ఏంది అనేది మనం ఇక్కడ చెప్పుకుంటున్నాము. ఇందులో ఏం లేదు, ఆచితూచిలు ఏమీ లేవు. అర్థమేస్తున్నా? మళ్ళీ దాచి ఇది చేసి అది చేసి ఏదో లోపల పెట్టి, అరే నేను ఈ వాక్యం చెప్తున్నా కదా, నేను అపోస్తులని వీళ్ళు గుర్తించాలా, నన్ను అపోస్తులకి ఏంచాలి, ఇవన్నీ అట్లాంటి ఆలోచనలు ఏమి ముందే చెప్తున్నా, యేసునామములో చెప్తున్నా. ఇందులో ఏ మాత్రం ఏం లేదు, స్వార్థపూరితంగా ఈ మాట చెప్తున్నా. అర్థమైందా? అందుకే అది పోదాం అంటే నాకు డౌట్ వస్తుంది, మీరు ఎట్లా అనుకుంటురాలి. ఇప్పుడు మీరు అనుకున్నా అనుకోకపోయినా ఈ యూట్యూబ్ లో వేస్తే అక్కడ ఉన్న వాళ్ళు ఇంకెంతమంది ఏమంట చూస్తావా ఏమని చెప్పుకున్నాడు, ఇండైరెక్ట్ గా అపోస్తున్నాడు అని చెప్పుకుంటున్నాడు అని మళ్ళీ డప్పులు డోళ్ళు కొట్టి ఇప్పటికే ఇట్లా అంట అట్లా అంట ఇదంట అదంట అన్ని అంటలే, అన్ని అంటలే. అందుకే ఈరోజు ఏం చేయాలి చెప్పుకున్నా, మీరు నాకు భరోసా ఇస్తే చెప్తా, లేకపోతే ఏమంటా అరే అంకులు బా అనుకుంటూనే ఉన్నా, ఎప్పుడో ఏదో ఇట్లాంటి రోజు వస్తుందో అనుకుంటూనే ఉన్నా, అదేనా? కాబట్టి ఏంటంటే నాకెందుకు అంటే అపోస్తుల గురించి ఎందుకు నేను చెప్పాలనుకున్నా అంటే, ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు సామ్యుయల్ పాస్టర్ ఈ ప్రాంతానికి వచ్చి నాకు ఇప్పటికీ అదే, నాకు ఎప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు అలా ఫస్ట్ గుర్తుకొచ్చేది అదే. నాకు ఏంటంటే నాకు నేను జనగాంలోనో లేదా ఎక్కడో మొత్తానికి అయితే హైదరాబాద్ లో ఇటు ఆంధ్రలోనే ఉన్నప్పుడు పాస్టర్ నాకు చెప్పింది ఏంటంటే, సేవకులు ఎంతమంది ఉన్నారు వాళ్ళ లిస్ట్ తయారు చేయి, నేను వస్తున్నా హైదరాబాద్ సికింద్రాబాద్కి వస్తే వాళ్ళందరి ఇంటికి మనం పోదాము అన్నప్పుడు ఓకే పాస్టర్ అనేసి నేనేం చేసిన అంటే, సేవకులు ఎల్డర్లు లిస్ట్ ఎవరిది అవుతుంది అందరిది రాసిన నిజాయితీగా. నేను ఎవరి అందులో రాజకీయం ఏం చేయలేదు, నిజాయితీగా రాసిన. అందరు పాస్టర్లు ఎవరెవరు ఉన్నారు రాసిన, ఎక్కడెక్కడ ఉన్నారు రాసిన, తర్వాత ఎల్డర్లు ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళ పేర్లు ఏంటిది సంగతి అని రాసిన తర్వాత పాస్టర్కి చెప్పినట్టు ఇట్లా ఎప్పుడు పోదాం ఎటు పోదాం అంటే నేను ప్లాన్ చేసిన మ్యాప్ని బట్టి, సరే ఫస్ట్ వాళ్ళు వస్తారు, వాళ్ళ తర్వాత వీళ్ళ తర్వాత వీళ్ళు, అట్లా అంటే పాస్టర్కి ఇబ్బంది కాకుండా నేను ప్లాన్ చేసుకొని పాస్టర్ చెప్పిన తర్వాత అందులో ఈ మహానుభావుడు సారు ఉండేది, మోజెస్ అనేది ఉండేసరికి వాళ్ళు ఏం చేసి నా పేరు నేను పెట్టిన సంగతి ఎవరికో తెలిసింది మొత్తానికి. కొంతమంది పాస్టర్లు ఉన్నారు, త్రిమూర్తులు అంటారు వాళ్ళు. అయితే వీళ్ళు ఏం చేసిరు, ముగ్గురు అన్నట్టు వాళ్ళు 3 పేటల తాడు త్వరగా దిగిపోదు అన్నట్టుగా ఇప్పటికీ ముగ్గురు ఉన్నారు. అందులో మొన్న ఒక వ్యక్తి దర్శనం ఇచ్చిండు ఆయన. అయిపోయినాక వీళ్ళు ఏం చేసిరు, ఇక పిలిచిరు, అన్నా నీతో మాట్లాడాలి రా అన్నాను. ఇంకా నేను పోయినా, అడ్డగుట్టలోనే ఉండేది. ఇక పోయిన తర్వాత ఇక ఒక్కొక్కరు చిందులు చూడాలి, నువ్వు అట్లా ఎట్లా ఆయన పేరు పెడతావు అంటే, అరే ఆయన ఎల్డర్ కదా, పాస్టర్ మల్లాపూర్ లో స్వయంగా పెద్ద పాస్టరే ఆయనని ఎల్డర్ గా చేసిండు, వీళ్ళు పాస్టర్లు ఎల్డర్లు ఎవరెవరు అవుతున్నా అందరు లిస్ట్ రాయమన్నాడు. నేను రాసిన, దాంట్లో తప్పేముందంటే లేదు ఆయన ఎల్డర్ అని మేము ఎట్లా ఒప్పుకుంటాం, నువ్వు తీసేయాలి పేరు అంటాడు. ముగ్గురు త్రిమూర్తులు ఏం చేశారు ఆయన ఇంకొక 2 ఉన్నారు మొత్తానికి, ఇంకా వాళ్ళకి సంబంధించిన ఉండి తీసేయాల పేరు అంటాడు. నేను అన్నా సవాలే లేదు, నేను ఎందుకంటే ఇప్పుడు విశ్వాస పేరు రాస్తే నువ్వు చెప్పు నేను తీసేస్తా. నేను పాస్టర్ చెప్పినట్టుగా పాస్టర్ పేర్లు ఎల్డర్ పేర్లు రాసిన, నేను తప్పేం రాయలేదు, నేను తీసే ప్రసక్తి లేదన్న అనేసరికి కాదన్నారు, ఇదన్నారు, అట్లా అన్నారు, ఇట్లా అన్నారు. ఇంకా నేనేం చేసి సైలెంట్ గా వచ్చేసిన, గుర్తుకు లేదు, ఇంకా మిగతా ఏమైందో గుర్తుకు లేదంట. అయిపోయిన తర్వాత ఇంకా ఆ రోజు వచ్చే తర్వాత పాస్టర్ వచ్చిండు. పాస్టర్ తర్వాత ఫస్ట్ ఎటు పోయినాం అవన్నీ గుర్తుకు లేవు నాకు. ఇంకా ఇక్కడికి వచ్చినాం, నాకు ఇంకా గుర్తుంది, ఇదే ప్రాంతంలో ఇక్కడికి వచ్చినాం అనా. వచ్చిన తర్వాత పాస్టర్ ఇక్కడికి వచ్చిండు. వచ్చిన తర్వాత కొంచెం వాక్యం ఏమో చెప్పిండు, కొంచెం భోజనాలు ఏమో చేసి భోజనాలు పెట్టిన అనుకుంటా. తర్వాత ఏం చేసిందంటే ఇట్లా బయట అట్లా పోయి ప్రార్థన చేసి వద్దాం అనేసి ఆయనతో పాటు వచ్చిన వాళ్ళందరినీ ప్రార్థన చేయడానికి పిలిస్తే నేను అందరితో పాటు పోతే నాకు ఎప్పుడు కూడా సామ్యుయల్ పాస్టర్తో ఉండటం ఇష్టం. కాబట్టి నేనేం చేసిన, పాస్టర్ పక్కనే పోకుండా పోతా ఉంటే అట్లా గల్లంతా తిరిగి ఒక ఉన్నట్టుండి ప్రార్థన చేసుకుంటా అన్నాడు, ఇక్కడ సేవ ఉంది అని కొన్ని విషయాలు చెప్పిండు. వెంటనే ఇక నాకేమైపోయింది, అక్కడ అర్థమైపోయింది, సరే ఇక్కడ ఏముంది, సేవ ఉంది అనే విషయం. అప్పటి నుంచి నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నా, ఇక్కడ ఏం కావాలి, సేవ చెయ్యాలి అని ఎన్ని ఏళ్ళ నుంచి ప్రయత్నం చేసినా
కొంచెం ఒక అడిగేయంగానే గడబడు 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 గడబడు, ఇంకో అడిగేయంగానే గడబడు గడబడు గడబడు. ఎందుకంటే సైతానికి ఏమైపోయింది, అర్థమైపోయింది, ఇక్కడికి వస్తే ఏమవుతుంది, ఏమొస్తుంది, అమెరికా నుంచి అనా, లండన్ నుంచి, శ్రీలంక నుంచి ఏ పాస్టర్ వచ్చినా పర్వాలేదు, కానీ విశాఖపట్నం నుంచి ఎవరు రావద్దు, ప్రభుదాస్ రావద్దు. నిజంగా చెప్తున్నా, నేనేందో మీకు తెలియదు కానీ ఎవరికి తెలుసు, సైతానికి బాగా తెలుసు. అనా అడిగేమంట, ఎవరు రావద్దు, ఎవరు రావద్దు. అందుకే నా దగ్గరికి ఎవరన్నా వస్తే వాళ్ళకి ఏం చేస్తావు, ఫోన్లు చేసి మరి చెప్తారు, ఏమంట, నువ్వు ఇంకెక్కడికైనా పో కానీ ఇక్కడికి మాత్రం. మొదట్లో కొంతమంది నా దగ్గరికి వస్తే వాళ్ళకు కూడా ఏమన్నా ఫోన్లు చేసి మరన్నా, నువ్వు రోమన్ గదిలోకి పోతావు పో, నువ్వు బాప్టిస్ట్ చర్చికి పోతావు పో, ఎక్కడికి పోతావు పో, కానీ అక్కడికి మాత్రం. నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఫోన్ చేసి చెప్పుడు అలా. ఇప్పుడు కూడా ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు కదా, వాళ్ళు వస్తే ఆయన ఫోన్ చేసి ఏం చేస్తాం, పాస్టర్ వదిలిపెడతలేడు, ఏమన్నాడు 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 ఏమన్నాడు. నేను అన్న ఆల్రెడీ డౌట్ వచ్చింది, అన్న లేదు లేదు అని తీసుకు వదిలిపెట్టడానికి, లేదు పాస్టర్ అట్లేమన్నాడు అట్లేమన్నాడు. ఇంకా ఆయన ఫోన్ల మీద ఫోన్లు. ఈ రోజు పొద్దున ఆరాధన జరిగితే 8 గంటలకు ఫోన్ కూడా చేసిందంట ఆయన, ఏడా ఈ రోజు రాదేమో అని. మరి ఏం జరిగిందో తెలియదు. అంటే చాలా మందికి ఎట్లా ఉంటుందంటే, వాళ్ళు కాదు చేసేది, పాపం వాళ్ళ అమాయకులు. చేసేది ఎవరు, ఎనుకున్నోళ్ళు ఏం చేస్తారు, నువ్వేడు కన్నా పో అంటే, తమ్మడిపల్లి పోయినా, తమ్మడిపల్లి పోతే ఆయన ఫోన్లు చేసి విసికిచ్చారు లేదా, ఏమంటా నువ్వేడు కన్నా పో, ఆడికి ఎందుకు పోయినావు, ఆడ పోవద్దు, ఆడికి పోవద్దు. దానికి ఇంకా కొన్ని కారణాలు చెప్తా ఉంటారు. అందుకే ఈ రోజున ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, ఇక్కడ ఎవరు అడుగుపెట్టిండు, అపోస్తులుడు అడుగుపెట్టిండు. అపోస్తులుడు ఇక్కడ ఏముంది, సేవ ఉంది అని చెప్పిండు. దాన్ని నేనేం చేయాలనుకుంటున్నా, క్యారీ ఆన్ చేయాలనుకుంటున్నా. ఆ మాట ఇప్పటికీ నేను నమ్మలేదు. ఇంకా 20 సంవత్సరాలు దాటి నాకు 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా ఇదే మాట గుర్తుపెట్టుకొని నేనేమంటా, ఆర్సిగుట్టలు ఏముంది, సేవ ఉంది. ఆ సేపు చెప్పిండు నాకు, చెప్పి దాదాపు 15-20 సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు నాకు. 20 సంవత్సరాలు కాకపోవచ్చులే కానీ 15 సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు నాకు. అర్థమవుతుందా? ఎన్ని సంవత్సరాలు? 15. 2008లోనో 2009లోనో వచ్చింది ఇక్కడ. దాదాపు ఏమైంది, 15 సంవత్సరాలు అంత. అది చెప్పింది ఎప్పటికీ నాకు మనసులో కూర్చుంది. అందుకే ఇప్పుడు ఒకటే, ఇక్కడ ఏం కావాలి, ఫీల్డ్ వర్క్ కావాలి. ఎందుకంటే ఇప్పుడు అపోస్తులుడు శారీరకంగా మన దగ్గర లేకపోవచ్చు, కానీ ఆయన ఇక్కడ అడుగుపెట్టి ఏం చేసిండు నాకు ఇంకా గుర్తుంది. నేను మంచిగా విన్నా, ఇక్కడ బహుత్ సేవ హే అని చెప్పేసి ఏం చేసిండు చెప్పింది. అందుకే అప్పటి నుంచి సేవ చేద్దాం, ఇక్కడ సేవ చేద్దాం, సేవ చేద్దాం, సేవ చేద్దాం. బట్టి ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి, పార్సిగుట్టలు ఏం చేయాలి, ఫీల్డ్ వర్క్ స్టార్ట్ చేయాలి. ఎవరు వచ్చి ముద్ర ఇచ్చిర్రు, ఎవరు వచ్చి ఆమోదం తెలిపారు, అపోస్తులుడైనా సామ్యుయల్ పాస్టర్ వచ్చి ఏం చేసిన, ఆమోదం తెలిపిండు. ఓకే రైట్, ఇక్కడ ఏముంది, సేవ. అది కూడా ఎవరికి చెప్పిండు, చిన్న సేవకునే నాకు చెప్పిండు. మిగతా వాళ్ళందరూ అక్కడ తిరుగుతా ఉన్నా, నేను ఆయనను పట్టుకొని తిరుగుతా ఉన్నాను కదా. అందుకే మీటింగ్లకు ఎక్కడన్నా అన్నం కానీ ఏదన్నా ఉంటే, అప్పట్లో ఏం చేసేది, పాస్టర్ కానీ పోతే అన్నీ తీసుకుపోయేది. బుక్కులకు తీసుకుపోవాలన్నా, కళ్ళద్దాలకు కూడా, లేకపోతే ఏడికన్నా ఉంటే పాస్టర్ పోదామనండి, నేను పోయేది. హ్యాపీగా ఏం చేసేది, అంత ధన్యత దేవుడు ఇచ్చిన. అందుకే ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటిది, ఇక్కడ ఎవరు అడుగు పెట్టినాం, అపోస్తులు అడుగు. ఆయన చెప్పిన మాట మేరకు మనం ఇక్కడ ఏం చెయ్యాలి, ఫీల్డ్ వర్క్ చేస్తే ఆత్మలు ఏమైతాయి, అర్థమవుతుందా, రక్షణలోనికి వస్తాయి. ఇంతవరకు అర్థమైందా మంచిగా? అయితే ఇప్పుడు అపోస్తుల యొక్క సేవ విధానాన్ని మనం ఏం చేస్తాం, ఇప్పుడైతే అపార్థం చేసుకోరుగా, మళ్ళీ ఏంటి చెప్పేసరికి ఇండైరెక్ట్ డైరెక్ట్ ఇది అది. ఎందుకంటే ఈరోజు చాలా మంది చెప్పుకుంటున్నారు మేము అపోస్తులం అని. కొంతమంది ఒక చోట, నేను అది ఆంధ్రాలో ఒక ఆయన బండి పోతే వెనకేం రాసుకుంటారమ్మా, వెనక ఏదో పేరు రాసుకుంటారు. ఒక ఆయన వెనకేం రాసుకుంటారు, అపోస్తులని రాసుకుంటారు. బండి మీద, దేని మీద, బండి మీద అపోస్తులుడు అని పెట్టి ఇట్లా రెడ్ గా ఒకటి ఉంటది కదా, రేడియం టైప్ లా, దాని మీద రాసిన అపోస్తులు. వేరే బ్రదర్ చూసిండు, ఫస్ట్ చూడండి ఏంటి, దాన్ని నేను చూసేసరికి ఏమన్నా అపోస్తులు అని రాసిన. అంటే బండి మీద రాసుకుంటే గానీ ఎవరు గుర్తించలేని పరిస్థితి. ఇక పౌలు కూడా ఏం చేసేది, ఓడల మీద, ఒంటెల మీద, గాడిదల మీద ఏం రాసింది,
అపోస్తులైన పౌలు అని రాసిండా? అదంతా అందుకే అపోస్తలత్వానికి ముద్ర ఏంటిదంటే, అందుకే పౌలు ఏమని చెప్తున్నాడు చూడండి ఒకసారి.